వరలక్ష్మి అలాగే అర్జున్ దాస్ వాళ్ళిద్దరూ అలా కారులో వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా వరలక్ష్మి అయితే ఎక్కడికండి అని చెప్పి అడుగుతుంది. ఈరోజు నా చేతుల మీదుగా చిల్డ్రన్స్ పార్క్ ఓపెన్ ఉంది, అందుకే నిన్ను కూడా తీసుకొని వెళ్తున్నానని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే షూటింగ్లు మీటింగ్లు అంటే ఓకే, కానీ ఇలా చిల్డ్రన్స్ పార్క్ ఓపెనింగ్కి ఏదైనా ఓపెనింగ్కి వాటికి కూడా నేనెందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అర్జున్ దాస్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఒక సినిమా కానీ అందరికీ తెలియాలంటే ముందు వాళ్ళకి ముందుగా తెలియాలి. ఏదైనా సంఘటన గురించి తెలియాలంటే పాంప్లెట్లు వేసి మరీ తెలిసేలా చేస్తారు. అలాగే ఒక హీరోయిన్ వరలక్ష్మి ఉందంటే మనం కూడా ప్రచారం ఊరకనే ఉచితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వాటికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీతో పాటు వెళ్ళాను అనుకోండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది నాతో పాటు ఇలాంటి హీరోయిన్ కూడా ఉంది అని చెప్పి. ఆ తర్వాత మీరు కూడా ఫేమస్ అవుతారు. అలాగే ఇప్పటికీ మీకు మీడియాకి అసలు మాటలే లేవు కదా, మీడియా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న అర్జున్ దాస్ పిఏ అయితే, వరలక్ష్మి మేడం, ఒక్కసారి సార్ మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేశారంటే మీరు ఫేమస్ అయిపోతారు. ఫేమస్ ఇక సినిమాల మీద సినిమాలు, షూటింగ్ల మీద షూటింగ్లు, మాకు కూడా దొరకరు మేడం మీరు అని చెప్పి వాళ్ళ పిఏ అయితే అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక అర్జున్ దాస్ వరలక్ష్మిని తీసుకొని అలా చిల్డ్రన్స్ పార్క్ ఓపెనింగ్కి అయితే వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.